సహస్ర చాలా హ్యాపీగా ఉంటుంది వారం రోజుల్లో విహారీతో పెళ్ళి అని. ఇంకా మరోవైపు సహస్ర ఏర్పాటు చేసిన లేడీ డిటెక్టివ్ సహస్రకి కాల్ చేస్తుంది. మేడం నేను రాజమండ్రి చేరుకున్నాను అని అనేసరికి, అయితే అక్కడ లక్ష్మి గురించి ఆచూకీ నీకు తెలుస్తుందంటావా అని అనేసరికి, అవును మేడం ప్రయత్నించాలి అని చెప్తూ ఉంటుంది. సరే అని అంటూ సహస్రకు ఒక ఆలోచన వస్తుంది. ఇంతకుముందు ప్రజెంటేషన్లో భాగంగా తను చేనేత వాళ్ళ గురించి చాలా బాగా కళ్ళతో చేసినట్టు మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు సంబంధించిన అమ్మాయి అయి ఉంటుంది అని సహస్రకు డౌట్ వస్తుంది. ఇక డిటెక్టివ్తో అదే మాట చెప్తుంది. చేనేత వాళ్ళు ఉండే ఊరు వెళ్ళి అక్కడ చూడండి, రాజమండ్రి చుట్టుపక్కల వైపు ఎక్కడ ఆ చేనేతకు సంబంధించిన పల్లెటూరులు ఉన్నాయో అటువైపు వెళ్తే మీకు తెలుస్తుంది అని చెప్పేసరికి, అవునా మేడం వాళ్ళకి సంబంధించిన అమ్మాయి ఉంటుందా అని, ఏమో మేబీ కావచ్చు, తను ఇంతకుముందు వాళ్ళ గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పింది అని సహస్ర అనడంతో సరే అంటుంది ఆ అమ్మాయి. నిజంగానే లక్ష్మికి సంబంధించిన ఊరికి చేరుకుంటుంది ఆ లేడీ డిటెక్టివ్. మరోవైపు సహస్ర చాలా హ్యాపీగా ఉండడంతో అంబిక వచ్చి, చాలా హ్యాపీగా ఉన్నట్లున్నావు, వారం రోజుల్లో బావతో పెళ్ళనా అని అనేసరికి, అవును పిన్ని బావతో పెళ్లి జరగటమే నా ఏం కదా, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అనేసరికి, నీకో విషయం తెలుసా, నువ్వు సంతోషంగా ఉన్నలోపే మరొక సాడ్ న్యూస్ ఏమిటంటే ఆ లక్ష్మి పార్టీకి వస్తుంది, మీ బావ అరేంజ్ చేస్తున్న పార్టీకి, సక్సెస్ పార్టీ అది అని చెప్పేసరికి, లేదు అది రావడానికి వీల్లేదు అని సహస్ర అంటూ ఉండగా, విహారీ ఊరుకోడుగా, ఎందుకంటే ఈ ప్రజెంటేషన్ ఓకే అయ్యిందే లక్ష్మి వల్ల అని అంబిక అనేసరికి, అది చూద్దాం అని అంటూ ఉంటుంది సహస్ర. ఇక విహారీ రెడీ అయ్యి రిసార్ట్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయో లేదో అని ఫోన్లో తెలుసుకొని సూట్ కేసుతో బయటికి బయలుదేరుతూ ఉంటాడు. బావా నేను వస్తాను బావా పార్టీకి అంటూ సహస్ర ఎదురు వెళ్తుంది. నువ్వా, నీకక్కడ ఎవరు తెలుసని, ఇది కంపెనీ పార్టీ కదా అత్తయ్య, మీరు వస్తున్నారు కదా అని అడిగేసరికి, అవును విహారీ నేను వస్తున్నాను, కానీ సహస్రని కూడా ఎంజాయ్ చేయనివ్వు, నీ సక్సెస్ తను చూడాలి కదా అని అంటూ ఉండగా, సరే అయితే లక్ష్మి ఎక్కడా అని అడిగేసరికి, ఆ లక్ష్మి ఎందుకు, అయినా ఈ ప్రాజెక్ట్ టోటల్ అంతా మనది, అంతేకాని ఆ లక్ష్మి ఏదో సక్సెస్ చేసినంత మాత్రాన దానికి అంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది సహస్ర. అలా మాట్లాడకు, అసలు ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందే తన వల్ల, ఈ ప్రజెంటేషన్ సక్సెస్ అయిందే తన వల్ల అంటూ మాట్లాడుతూ విహారీ ఉంటాడు. ఇంతలో యమున లక్ష్మిని తీసుకొని వస్తుంది. ఇక విహారీ రా లక్ష్మి అని అనేసరికి, వద్దులే బాబు మీరు ముందు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంటుంది లక్ష్మి. ముందు వెనక ఏంటి, వెళ్ళేది ఒకేసారి ఒకే ప్లేస్కి కదా, వెళ్దాం అని విహారీ అంటాడు. ఇక లక్ష్మి ఫేస్ చూస్తేనే కోపంగా అనిపిస్తూ ఉంటుంది సహస్రకు. ఇక తప్పక అందరూ కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఎందుకు అంత బ్రతిమాలించుకుంటావు, బావ రమ్మన్నాడుగా అని సహస్ర అనేసరికి ముఖం అదోలా పెట్టుకుంటుంది లక్ష్మి. ఇక అందరూ కారులో వెళ్తూ ఉండగా సహస్ర కావాలని తనని అడుగుతూ ఉంటుంది. అవును లక్ష్మి, ఇంతకుముందు ఎక్కడ ఉండేదానివి, అనాథవి కదా, ఏ అనాథాశ్రమం, ఎక్కడ చదువుకున్నావు, ఎంతవరకు చదువుకున్నావు, ఇలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటుంది. సహస్ర ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు అని విహారీ అనేసరికి, తనను ఇబ్బంది పడే ప్రశ్నలు ఏమున్నాయని ఇందులో అని అంబిక అనుకుంటూ ఉంటుంది. చిచి ఆయన పందాన్ని పక్కన కూర్చునే స్థాయికి వచ్చాను నేను, ఏంటో నా బ్రతుకు అని అనుకుంటూ ఉంటుంది అంబిక. నేను పెద్దగా చదువుకోలేదమ్మా, అక్కడ ఇక్కడ మారుతూ ఉండడం వల్ల ఎక్కడెక్కడో చదువుకున్నాను అనేసరికి సహస్ర వెటకారంగా, ఆహా అయితే నువ్వు చాలా గాలిలో తిరిగావన్నమాట అని అంటూ ఉండగా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ సూర్యకాంతానికి నేను చెప్తే అసలు లక్ష్మి చెప్పేదో కరెక్టో కాదో తెలుస్తుందేమో అని అనుకుంటూ వెంటనే తనకు మెసేజ్ చేస్తూ ఉంటుంది సహస్ర. మరోవైపు లేడీ డిటెక్టివ్ అయిన సూర్యకాంతం నిజంగానే లక్ష్మి ఊరికి చేరుకుంటుంది. ఇక్కడ ఈ అమ్మాయిని ఎవరైనా చూసారా అని అంటూ తన మొబైల్లో లక్ష్మి ఫోటో చూపించి అందరినీ అడుగుతూ ఉంటుంది. చివరిగా లక్ష్మి తల్లి దగ్గరికే వెళ్తుంది. ఈ ఫోటోలోని వ్యక్తిని ఎక్కడైనా చూసారా అమ్మా, మీది చేనేత కుటుంబమా అని అడిగేసరికి, అవునండి మాది చేనేత కుటుంబమే, మా వారు చాలా బాగా నేస్తారు, ఏది ఫోటో చూపించండి అంటూ ఫోటో చూడబోతూ ఉంటుంది గౌరీ. ఇంతలో ఒక పిల్లవాడు టైర్తో ఆడుకుంటూ ఆ టైర్ని తోసేసరికి సూర్యకాంతానికి తగిలి ఆ ఫోన్లో ఉన్న ఫోటో చూడలేకపోతుంది. అంతలోపే ఆ ఫోన్ బకెట్లో నీళ్ళల్లో పడిపోయి తడిచిపోవడంతో, అయ్యయ్యో నీ మొబైల్ పనిచేస్తుందో లేదో అమ్మా అని కంగారు పడుతూ ఉంటుంది గౌరీ. దీన్ని వెంటనే బియ్యం డబ్బాలో పెడితే పనిచేస్తుందండి అని సూర్యకాంతం చెప్పడంతో, సరే అయితే మా ఇంట్లోపలికి రా అమ్మా అంటూ తనని లోపలికి తీసుకువెళ్తుంది. సూర్యకాంతం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలే లక్ష్మి ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటే ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉండగా, అదే ఇంట్లో లక్ష్మి విహారీలా పెళ్లి ఫోటో ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళు పార్టీ జరిగే ప్లేస్కి చేరుకుంటారు. ఒక ఎంప్లాయ్ వచ్చి, సార్ ఇక్కడ పార్టీ చేసుకోవడానికి డ్రెస్సెస్ అన్నీ అరేంజ్ చేశాం సార్, ఈ డ్రెస్ వేసుకోండి అంటూ అందరికీ డ్రెస్సెస్ ఇస్తుంది. లక్ష్మి నీ కంఫర్టబుల్గా లేకపోతే వేసుకోకు, బై ద వే నీ కంఫర్ట్ ఉంటేనే వేసుకో అని చెప్పేసరికి, పర్వాలేదు సార్ నా
నా గురించి అందరూ ఇబ్బంది పడటం ఎందుకు, నేను వేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. సరే అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. విహారి అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఇక్కడ నేను సార్ అని, మీరు ఎంప్లాయీస్ని అని అలాంటివేమీ పెట్టుకోవద్దు, అందరూ హ్యాపీగా సక్సెస్ మీట్ని ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉండగా అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లక్ష్మి వెళ్ళి తలుపు వేసుకోబోతూ ఉండగా వెనకాలే సహస్ర వచ్చి, ఏంటి నువ్వు మా పక్కన కారులో కూర్చొని మా స్థాయికి తూగేస్తాననుకుంటున్నావా? అసలైన నీకు సోకులు కావాల్సి వచ్చాయా? ఈ డ్రెస్ మా బావ వేసుకోవద్దని చెప్పినా వేసుకుంటున్నావేంటి అంటూ సహస్ర ఆ డ్రెస్ని చింపి ముఖాన కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.